ఉన్నారు కదా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాండి. మీరు? బాగున్నారు సార్. ఓ హాయ్, వచ్చేసింది రాక్షసి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. లైక్ చేస్తున్నావా? ఇంపార్టెంట్లో చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి మ్యూజికల్ ఈవెంట్స్, కాన్సర్ట్స్ ముఖ్యంగా. సో అటువంటిది తను ఆలోచన చేయడంతో పాటు రిస్క్ తీసుకుంటూనే లైవ్ ఇన్ కాన్సర్ట్ విత్ సునీత ఉపద్రష్ట మార్చ్ 22వ తారీఖున సాయంత్రం నిర్వహించడానికి తను చేసిన ప్రయత్నం, అంటే తను ఆ కాన్సర్ట్ చేయాలన్న నమ్మకం కలిగినందుకు, చేస్తాను అన్న నమ్మకం కలిగినందుకు, చేయాలన్న ఆలోచన వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నగారు అంటే మా అందరికీ చాలా గౌరవం. అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇవాళ ఒక ప్రెస్ మీట్ లాగా మాత్రమే కాకుండా ఒక చిన్న ఇమోషనల్ మూమెంట్ నేను ఫీల్ అయ్యాను. దాట్ ఆర్పి గారు మాట్లాడేటప్పుడు మ్యూజిక్ ఫ్రెటర్నిటీ అందరినీ రిప్రజెంట్ చేస్తూ మ్యూజిషియన్స్ అందరికీ నేనంటే ప్రేమ ఉంది, నేనంటే అభిమానం ఉంది అని చెప్తూ ఆయన నాకు శుభాకాంక్షలు తెలిపిన తీరు ఈజ్ వెరీ టచింగ్. యు ఆర్ నాట్ జస్ట్ మై ఫ్రెండ్, బట్ యు ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీ. యాక్చువల్గా చూసుకున్నా కూడా మ్యూజిక్ యూనియన్ ఏదైతే ఉందో తను నిర్వహిస్తారు. సో నిజంగా తన ప్రెజెన్స్ ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ఉండటం అనేది చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ మీకు. నిజంగానే సర్ప్రైజ్ నాకు ఇది, కౌశిక్ ఇచ్చిన సర్ప్రైజ్. నేను కోరుకునేదల్లా ఒకటే, హైదరాబాద్లో డెఫినెట్లీ పబ్స్లో అక్కడ ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి అండ్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ బాలుగారు, అంతకుముందు ఘంటసాల మాస్టర్ గారు, జానకమ్మ, సుశీల గారు, లీల గారు, మనకి ఎంతోమంది లెజెండరీ సింగర్స్ ఒక లెగసీని విడిచిపెట్టారు అనొచ్చా? ఒక లెగసీ ఉంది. ఆ మ్యూజిక్ అంటే నాలాంటి వాళ్ళు, నా తర్వాత జనరేషన్, నా ముందు వాళ్ళు ఎవరైనా సరే యూనో అసలు ఈ రోజుల్లో పాడుకుంటూ ఉంటే తప్ప నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయటం అంటూ ఉండదు. సో 20 seconds జరగబోయే కార్యక్రమంలో నేను నా పాటలు మాత్రమే కాదు, ట్రిబ్యూట్ టు, ఈ మాట చెప్పడానికే నాకు చాలా కష్టంగా ఉంది, ట్రిబ్యూట్ టు బాలు సార్, ట్రిబ్యూట్ యువర్ లాట్ ఆఫ్ లెజెండరీ మ్యూజిషియన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ డ్రెంచింగ్ మెలడియస్ ఈవినింగ్ అవ్వబోతోంది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దిస్ ఇస్ ద టైమ్ టు, ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, మనల్ని ఎప్పటి నుంచో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి, అంటే చెవుల తుప్పు వదిలిస్తున్నటువంటి మ్యూజిషియన్స్ అందరికీ కూడా ఒక 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 రెస్పెక్ట్ ఎలా ఇస్తాం మనం వాళ్ళని తలుచుకొని ఆ క్షణంలో ఆ పాట అక్కడ మనస్ఫూర్తిగా పాడి వాళ్ళని తలుచుకుంటే అదే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప నివాళి. సో ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ చాలా మందిని అన్ఫార్చునేట్లీ 2019 తర్వాత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి సంగీత పరిశ్రమలో కూడా. చాలామందిని నా ఆత్మీయుల్ని కోల్పోయాను నేను. అందులో మా బాలు గారు, ఆ తర్వాత సీతారామ శాస్త్రి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ఫార్చునేట్లీ లిస్ట్ పెద్దదే ఉంది. సో వీళ్ళందరూ భౌతికంగా మాత్రమే మన మధ్యలో లేరు, కానీ వారి పాటలతో ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోయి ఉంటారు. వారిని తలుచుకుంటూ కూడా చాలా పాటలు ఉంటాయి, అలాగే నా పాటలు ఉంటాయి. అండ్ ఐ ప్రామిస్ యూ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ మెలడియస్, హార్ట్ రెంచింగ్ ఈవెంట్ ఫర్ షూర్.